ఎంఆర్పిఎస్ యువసేన స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి మంచాల యాదగిరి గారు మనతోనే ఉన్నారు. ప్రజెంట్ మనం హైదరాబాద్కి రావడం జరిగింది. సో వీరి నుంచి ఎంఆర్పిఎస్ యొక్క విధి విధానాలు ఏంటిది, ఎంఆర్పిఎస్ అనేది యంగ్స్టర్స్కి ఇప్పటిదాకా ఏం చేసింది, సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం సార్, బాగున్నా సార్. ముందుగా మీ బీవీఆర్ టీవీ న్యూస్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చినందుకు. రైట్ సార్, మీరు యువసేన స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు, అంటే యంగ్స్టర్స్కి మీరు బాస్ ఎంఆర్పిఎస్ అనే వింగ్లో. వాస్తవానికి ఎంఆర్పిఎస్ అంటే మందకృష్ణ మాదిగ గారు, మేడి పాపయ్య గారు ఇద్దరు వస్తారు. మీరు ఏ వర్గానికి చెందిన వ్యక్తి? మేడి పాపయ్య మాదిగ గారు రాష్ట్ర అధ్యక్షులు. అతని ఆధ్వర్యంలో మేము మాదిగ యువసేన రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నాను. ఓకే, రైట్ సార్. ఇక్కడ ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాం. మేడి పాపయ్య గారు ప్రజలకు అందుబాటులో ఉంటారా? అంటే మందకృష్ణ మాదిగ గారు ప్రజలకి అందుబాటులో ఉండరు, ప్రజల్ని ఎదగనియ్యరు అని చెప్పేసి కొంతమంది అక్కడక్కడ చర్చించుకుంటున్నారు. మరి మేడి పాపయ్య గురించి ఏం చెప్తారు? 100% ఇది కరెక్ట్. మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్లో ఎవరిని పట్టించుకోరు. ఏ ఆపద వచ్చినా కూడా కార్యకర్తలను పట్టించుకోడు. అదే మేడి పాపయ్య మాదిగ గారు రాష్ట్ర అధ్యక్షులు అయితే వాళ్ళకు అనినిత్యం ఏ రాత్రి ఆపద వచ్చినా ఎక్కడొచ్చినా మేడి పాపయ్య మాదిగ గారు స్పందించి వాళ్లకు మాదిగలుగా సపోర్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోయే తత్వం అప్పటి నుంచి ఇప్పటిదాకా మేడి పాపయ్య మాదిగ గారు చేస్తూ ఉన్నాడు. ఇది మీరు కానీ మేడి పాపయ్య గారు కానీ మీరు మందకృష్ణ మాదిగ గారి వర్గంలో పనిచేసినటువంటి వ్యక్తులు. అలా పనిచేసి మీరు సపరేట్గా ఇక్కడ ఒక వింగ్, వేరొక వింగ్ పెట్టుకున్నారు. ఎందుకు సపరేట్ అనేది ఎందుకు వచ్చింది? మందకృష్ణ మాదిగ ఒంటెద్దు పోకడ వల్ల అతని సొంత నిర్ణయాలు, కమిటీలో సీనియర్ నాయకులు అనేటోళ్ళు ఎంబడి ఉన్నప్పుడు కొంచెం ఆలోచన విధానం చేసి ఈ సరైన దిశగా మనం పోతలేము, సరైన దిశలో మనం పోదామని చెప్తే అసలు ఈ పట్టించుకోకుండా వాళ్ళని పక్కకు పెట్టేసి ఎవరిని పట్టించుకోకుండా పక్కకు పెట్టేసి ఆయన నిర్ణయాలతోనే ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి ఆయన నిర్ణయాలు నచ్చక మేము బయటకు వచ్చి ఎంఆర్పిఎస్ పెట్టుకున్నాం మేడి పాపయ్య మాదిగ ఆధ్వర్యంలో. మీరు ఇద్దరేనా? చాలా మంది బయటకు వచ్చారు. చాలా మంది బయటకు వచ్చి సీనియర్ నాయకత్వం మొత్తం టోటల్ మేడి పాపయ్య మాదిగ గారి నాయకత్వంలో పనిచేస్తుంది. మీ టార్గెట్, మీ లక్ష్యాలు ఏంటి? మేడి పాపయ్య గారి వర్గంలో మీరు ఉన్నారు కదా, యాక్చువల్లీ మీ లక్ష్యాలు ఏంటి? మా లక్ష్యాలు ఏంటంటే మాదిగలకు ఏబిసిడి వర్గీకరణే ముఖ్యం కాదు, మాదిగలకు అభివృద్ధి కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలి, వాళ్ళ స్థితిగతుల మీద పోరాటం చేయాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ గారి ఆధ్వర్యంలో మేము ఈ నిర్ణయాలు తీసుకొని కొనసాగుతూ ఉన్నాం. ఓకే, మీది బేసికల్లీ ఇప్పుడు మాదిగ కులం కదా. మీ మాదిగ కులంలోనే 1000 కోట్లకు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ వ్యక్తులు మాదిగ కులస్తులకు పట్టించుకోవట్లేదు, దగ్గర రానివ్వట్లేదు. నాకు ఒక టాక్ అయితే వస్తూ ఉంది. దీన్ని నమ్మొచ్చా సార్? నమ్మొచ్చండి. నమ్మొచ్చా? నమ్మొచ్చు. ఎందుకు దగ్గర రానియట్లేదు? వీళ్ళ వ్యక్తిగతంగా వీళ్ళు రాజకీయ నాయకులు. ఓకే, రాజకీయ నాయకులు రాజకీయంతో పోవాలి. వీళ్ళు ఎంఆర్పిఎస్ కార్యకర్తలుగా వీళ్ళు డెవలప్ అయితే మా దగ్గరికి ఏడొచ్చి మమ్మల్ని సీటు అడుగుతారో, మా నియోజకవర్గంలో ఎక్కడ ఏలు పెడతారో అని చెప్పేసి ఈ నాయకత్వాన్ని వాళ్ళని దగ్గర రానియకుండా తొక్కి పడేస్తున్న నాయకత్వం ఇప్పుడు ప్రజెంట్గా బీఆర్ఎస్లో కావచ్చు, కాంగ్రెస్లో కావచ్చు, అన్నిట్లలో మాదిగ నాయకత్వం ఇట్లా చెల్లమని అవుతుంది. మాదిగలకి ఎలాంటి పని చేయరు. వీళ్ళు ఒక అసెంబ్లీలో మాట్లాడరు, మాదిగల స్థితిగతుల మీద, మాదిగల అభివృద్ధి మీద మాట్లాడరు. మాదిగలకు ఎన్నో 1000 కోట్ల ఫండ్, ఎస్సీ కార్పొరేషన్ ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్ పక్కదారి పడుతున్నా కూడా వీళ్ళ నోర్లు అసెంబ్లీలో లేవయి. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారికి మొన్ననే పద్మశ్రీ వరించింది. దీని మీద మీ స్పందన ఎందుకు వచ్చింది అనుకుంటా? యాక్చువల్లీ మీరు పద్మశ్రీ ఎందుకు వచ్చింది? పద్మశ్రీ రావడం అనేది మేము స్వాగతిస్తున్నాం. ఆయన శ్రమకు తగ్గ గౌరవం దక్కిందని మేము భావిస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారి అనేక సామాజిక పోరాటాలు ఉన్నాయి కాబట్టి వికలాంగులకు, వృద్ధులకు అన్ని పోరాటాలు చేసిరు కనుక ఆయన శ్రమకు ఆ ఫలితం దక్కిందనేది మేము గౌరవిస్తున్నాం, స్వాగతిస్తున్నాం.
ఓకే, ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఒక్కరే ఎదుగిల్లు, మిగతా వాళ్ళు ఎదగట్లేదనే వాదన మీరు మాత్రమే చెప్తా ఉన్నారు. కానీ మందకృష్ణ మాదిగ గారి వర్గం అయితే అంటాను లేదు, మరి ఏం చెప్తారు? మందకృష్ణ మాదిగ అలా వర్గం ఏంటంటే ఎంతసేపు మందకృష్ణ ఉంటే చాలు మాకు, మేముంటే ఆయనకు తోడుగా కింది నాయకత్వం ఎక్కడ పోవాలి? ఇప్పుడు ప్రజలకు మనం పోరాటం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎందుకు పుట్టింది? మాదిగల కోసమే పుట్టింది. మాదిగలకు చేయకుండా సబ్బండ వర్గాలకు ఎంఆర్పిఎస్ మాదిగలు సేవ చేసిర్రు. వికలాంగులకు పెన్షన్ కావాలన్నా మాదిగలే చేసిర్రు. చిన్నపిల్లలకు గుండె జబ్బు వస్తే వాళ్ళని పోగు చేసి ఉద్యమం చేసి ఆరోగ్యశ్రీ వచ్చే వరకు కీలకమైన పాత్ర పోషించింది ఎంఆర్పిఎస్. వృద్ధులకు వితంతువులకు పెన్షన్ కావాలన్నా మాదిగలే పోరాటం చేసిర్రు. అట్లాగే మళ్ళా రేషన్ బియ్యం మనిషికి పెరగాలన్నా కూడా మాదిగలే పోరాటం చేసిర్రు. మరి మాదిగల కోసం మాదిగల పోరాటం ఎందుకు చేయలే మందకృష్ణ మాదిగ గారు? మాదిగలు మరి ఏమైపోవాలి? మాదిగల స్థితిగతుల మీద పోరాటం చేసిండా? ఎన్నడూ చేయలేదు. 30 ఏళ్ళ చరిత్రలో ఇవ్వండి. వాళ్ళకు గుడిసెలు కావాలి. సిపిఐ పార్టీ ఉన్నది ఉదాహరణకు. సిపిఐ పార్టీ ఏం చేసింది? పేదలకు గుడిసెలు కావాలని చెప్పి కొట్లాడింది, గుడిసెలు వేయించింది, గుడిసెలు ఇప్పించింది. మరి 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం, కమ్యూనిస్ట్ కంటే బ్రహ్మాండమైన పోరాటం మాదిగలు ఎంఆర్పిఎస్ చేసింది. ఎంఆర్పిఎస్ చేసినప్పుడు మరి మాదిగల కోసం ఎక్కడైనా ఒక గుడిసె ఇప్పించినవా? ఎక్కడైనా నిరుద్యోగ యువతులకు వీళ్ళకి జాబులు కావాలి, ప్రైవేట్లలో జాబులు కావాలి, గవర్నమెంట్లో జాబులు కావాలి, ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి, ఆ గవర్నమెంట్ పోస్టులు అవి ఇస్తలేరు, వీటి కోసం ఏమైనా కొట్లాడినవా? ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఉంటాయి, ఆ నిధులు డ్యాములకు కాళేశ్వరానికి అక్కడిక్కడ మళ్ళిస్తూ ఉన్నారు. ప్రతి ఔటర్ రింగ్ రోడ్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్కు మళ్ళించిండు, కేసీఆర్ ఉన్నప్పుడు కాళేశ్వరానికి మళ్ళించిండు. ఇప్పుడు కూడా పక్కదారి పడుతున్నాయి నిధులన్నీ. మరి ఎస్సీ కార్పొరేషన్ నిధులు సప్లాన్ పెట్టినప్పుడు ఓన్లీ మాదిగలకే ప్రతి సంవత్సరం ఈ బడ్జెట్ ఖర్చు పెట్టాలి. మిగిలిన బడ్జెట్ మొత్తం ఖర్చు పెట్టేసి ఇయర్ మళ్ళీ బడ్జెట్ వేసుకోవాలి. అట్లా చేయకుండా ఈ నిధులను పక్కదారి పట్టించేసి మాదిగలకు ఒకటి కూడా న్యాయం చేయకుండా అసలు ఎస్సీ కార్పొరేషనే లేకుండా చేసిరు ఇప్పుడు. రైట్ సార్, ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఏం చేయలేదు, మాదిగ కులస్తుని ఎదగనీయకుండా చేసిన మీరు అంటున్నారు కదా. అవును సార్, ఇప్పుడు ఇదే మాట ఇప్పటిదాకా ఆయన 30-40 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారని చెప్పేసి అవన్నీ గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతోని వరించింది. సో మీరు గుండె మీద చేసుకొని చెప్పండి సార్, ఒక్క వ్యక్తిని కూడా ఆయన ఎదగనీయకుండా చేసిండా? చేసిండు, 100% చెప్తున్నాం. ఏ మనిషి ఎదగలేదు. ఒక్క వ్యక్తి దాదాపు అప్పటి నుంచి మందకృష్ణతో పాటు సమకాలికులు అంటోళ్ళు ఎవరూ లేరు. ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి 1994లో స్టార్ట్ అయితే ఉద్యమం అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు సీనియర్ నాయకులు నాయకత్వం ఎవరూ లేరు. రైట్, అంత కొత్త వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం వాళ్ళ వీళ్ళది మర్చిపోదాం, మీ గురించి వద్దాం. మంచాల యాదగిరి అనే వ్యక్తి, మీరు ఇప్పుడు యువసేన స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు, అంటే యంగ్స్టర్స్ కి బాస్. అవును, ఎస్, యంగ్స్టర్స్ కి బాస్ ఉన్నారు మీరు. మీరేం చేసిల్లు? యంగ్స్టర్స్ అంటే యువతకి మీరేమైనా చేసిల్లా? యువతకు మేమేం చేస్తున్నామంటే యువత ఎక్కడ న్యాయ పోరాటాలు చేయాలి కానీ మరి మాదిగలకు యువతకు ఏం న్యాయం చేయాలంటే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఉన్నాయి ఉదాహరణకు, ఆ లోన్లను సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు మన పోరాటంలో ఆ మాదిగల లోన్లు ఇప్పియాలని చెప్పి ఎక్కడ కూడా చెప్తలేదు. అది మేము యువతకు చాలా మందికి కార్లు కానీ, టెంట్ హౌస్ కానీ, డీజేలు కానీ ఇప్పియడం జరిగింది. వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. నేను కూడా ఇప్పుడు బిజినెస్ చేసుకోవడం కారణం ఇట్లా లోన్ తీసుకోండి, బిజినెస్ చేసుకోవడమే దీని ప్రధాన ఎజెండా. ఏం బిజినెస్ చేస్తున్నారు మీరు? నేను ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పెట్టిన. ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ఇక్కడనే తయారు చేసి మైక్రీమ్ డైరీ ఐస్ క్రీమ్, యాదాద్రి డైరీ ప్రొడక్ట్స్ మా కంపెనీ పేరు. ఎన్ని సంవత్సరాల రన్ అవుతుంది? ఇప్పుడు 2 years అవుతుంది పెట్టి. ఓకే, లాభార్జన వస్తుందా? లేకుంటే వస్తుంది, లాభార్జన వస్తుంది. మేము పెళ్లిళ్ళకు, హోటల్స్కు, అన్ని మ్యారేజ్ ఫంక్షన్లకు ఇక్కడ నుంచి సప్లై చేస్తాం. ఓకే ఓకే, ఆన్లైన్ ఉంటుందా? ఆన్లైన్ కూడా ఉంటుంది, స్విగ్గీ జొమాటో కూడా ఉన్నది. అవునా? అన్ని అవైలబుల్ ఉంటుంది? అన్ని అవైలబుల్. 20 ఫ్లేవర్స్ ఉంటాయి. ఏ ఫ్లేవర్ కావాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే పంపిస్తాం.
ఆర్డర్ పెడితే ఎక్కడ డెలివరీ చేయాలన్నా అక్కడ కాస్ట్ అనేది ఎట్లా ఉంటుంది? కాస్ట్ పరంగా చూసుకుంటే ప్రైజెస్ కాస్ట్ పరంగా చూస్తే లోన్ ఇక్కడనైతే మేము చాలా తక్కువకే ప్రైస్ మనీ పెట్టినాము. పబ్లిక్ చేరవేయాలి, న్యాయంగా తీసుకోవాలి, న్యాయంగా వాళ్ళకి సప్లై నాణ్యమైన క్వాలిటీ తోటి ఇక్కడ మేము ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాం. రైట్. మేడి పాపయ్య గారి వర్గంలో మీరున్నారు కదా, మీ అంతటా మీరే పోయిల్లా లేకుంటే పాపయ్య గారు మిమ్మల్ని ఇన్వైట్ చేసిల్లా? మా అంతలో మేమే పోయినాం. మీరే పోయిల్లా? ఓకే. ఇప్పుడు ఇప్పుడు మీ ముందున్నటువంటి టార్గెట్ ఏంటిది? మీ ముందు ఏం చేయాలి అనుకుంటారు మీరు? యాక్చువల్లీ ఒక అధ్యక్షులుగా వస్తా ఉన్నాం. మేము యువతకు ఒకటే చెప్తున్నాం, మాదిగా యువతకు ఏం చెప్తున్నాం అంటే, ఎవ్వరు కూడా ఖాళీగా ఉండకుండా ఏదో తన స్వశక్తితో ముందుకు పోయే విధంగా ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు లోన్లు తీసుకొని లేకపోతే ఏదైనా యూనిట్ పెట్టుకొని డెవలప్ అయ్యే కార్యక్రమము మేము ముందుకు తీసుకుపోతున్నాం. అదేవిధంగా ఐక్య ఉద్యమాలు చేయనికి ఎస్సీ డెవలప్మెంట్ మీద, ఇదే కాకుండా ఇప్పుడు విద్య మీద కావచ్చు. విద్యార్థులు చాలా మాదిగ కులస్తులలో ఎవరు కూడా చదువుకోరు సామాన్యంగా. అలాంటి కుటుంబంలో మేము చేరదీసి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలను చదివిపియాలి. వాళ్ళని చదివే మనకు భవిష్యత్తు. మనకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. మన తాతలు ముత్తాతలు ఎవరైనా కూడా ఆ ఎట్టి చాకిరి చేసి బతికిరు కనుక ఇకనైనా మనం మారి ఆ విద్యా దిశగా పయనించాలని చెప్పి యువకులకు మేము సందేశం ఇస్తున్నాం. రైట్. మీరు ఇప్పుడు రీసెంట్గా కాంగ్రెస్ తోటి మీరు టైఅప్ అయ్యాయిల్లు, కాంగ్రెస్కి సపోర్ట్ చేసిళ్ళు. సో కాంగ్రెస్కి సపోర్ట్ చేసిళ్ళు, కాంగ్రెస్తో కలిసి ఉన్నారంటే యాక్చువల్లీ మీ డిమాండ్స్ ఏమైనా ఉంటే అవి నెరవేర్చిల్లా మరి? కాంగ్రెస్కు మేము సపోర్టు అనేది ఏం లేదు, కానీ ఎస్సీ వర్గీకరణ కోసం మేము సపోర్ట్ చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ చేయండి, ఎస్సీ వర్గీకరణ ఇది 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటము. ఈ పోరాటాన్ని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, ఎంపెరికల్ డాటా ప్రకారము ఏదైతే సుప్రీంకోర్టు రాష్ట్రాల పరిధి చేసుకోవచ్చని ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారము మీరు దాన్ని అమలు పరచాలని చెప్తే అప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు స్పందించి ఎంబడే అసెంబ్లీలో కూడా దామోదర్ రాజనరసింహ గారు మంత్రి గారు ఉండి దగ్గరుండి సీఎం గారితో ఈ మాట, నేను ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందో రాష్ట్రాల పరిధి చేసుకోవచ్చని ఆ గైడ్లైన్స్ ప్రకారం నేను ఈ భారతదేశంలో ఇండియాలో మొట్టమొదటి రాష్ట్రంగా నేను ఏబీసీ వర్గీకరణ చేశానని అసెంబ్లీలో మాట ఇచ్చిండు. దాని ప్రకారం ముందుకు పోయిండు, ఏకసభ్య కమిషన్ వేసి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టిండు. ఈ బిల్లు ప్రవేశపెట్టిండు. ఓకే, మాలకి అన్యాయం జరిగింది, మాదిగకే న్యాయం జరిగింది అనేది ఇప్పుడు మాల వర్గం. ఇది న్యాయం అన్యాయము అనేది కాదండి. ఎవరికి అన్యాయము ఎవరికి న్యాయం అనేది దామాష ప్రకారం జనమ దామాష ప్రకారము తెలంగాణలో అత్యధికంగా మాదిగలు ఉన్నారు కనుక ఇన్ని సంవత్సరాలు ఒకటే కులము ఈ ఏబిసిడి వర్గీకరణ ఫలాలను ఆ కులమే అనుభవించింది కనుక ఈ 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో మేము మా వంతుగా ఏబీసీ వర్గీకరణ చేయాలని చెప్పి పోరాటం చేస్తే ఈ కమిషన్ వేసి ఈ సుప్రీంకోర్టు ద్వారా మాకు న్యాయం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. వాళ్ళకి అన్యాయం జరిగిందని మేము అనుకోవట్లేదు. ఈ ఎస్సీ వర్గీకరణ మొత్తం మందకృష్ణ మాదిగ గారి వల్లనే సాధ్యమైంది అనే వాదన తెర మీదకి వస్తుంది. లేదండి, తప్పు. ఏం చెప్తారు మరి? ఎస్సీ వర్గీకరణ అనేది ఎందరో ప్రాణ త్యాగాల వల్ల త్యాగాలు జరిగినాయి. సురేందరు, దామోదరు, మహేష్ వీళ్ళంతా చనిపోయారు. గ్యాస్ నూనె పోసుకొని చనిపోయారు. గాంధీ భవన్ తలగబెట్టే క్రమంలో వాళ్ళు అక్కడ దహనమై ఎస్సీ వర్గీకరణే సోనియా గాంధీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లో ఉంటే సోనియా గాంధీ జింకానా గ్రౌండ్లో మీటింగ్ పెడితే ఆ క్రమంలో వీళ్ళు గాంధీ భవన్కి పోయి ముట్టి వేయడం క్రమంలో వీళ్ళ మీద కూడా పడి చనిపోవడం జరిగింది. అలాంటి యువకులు ప్రాణత్యాగాలు చేసిరు కనుకనే ఈ ఏబిసిడి వర్గీకరణ సాధ్యమైన. అలాంటి మంది ఇంకా చాలా మంది చనిపోయారు. అట్లా ఏబిసిడి వర్గీకరణ సాధ్యమైంది. అందరి శ్రమ ఉన్నది. ఇలా మొత్తం మందకృష్ణ మాదిగ గారి అకౌంట్ లోనే పడ్డది. మరి ఏం చెప్తారు? మందకృష్ణ మాదిగన వ్యవస్థాపకుడు కాబట్టి ఆయన క్రెడిట్లో
పడిపోయింది తప్ప ఆయన ఒక్కంది శ్రమ ఇక్కడ ఏం లేదు. ఉమ్. అందరి మాదిగల శ్రమ, అందరి శ్రమ ఉన్నది కాబట్టి ఇవాళ ఏబిసిడి వర్గీకరణ సాధ్యమైంది. బీజేపీ గురించి మీరేం చెప్పాలనుకుంటారు? ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారు బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి, వారితో కలిసి ఉన్నారని అంటే మీ కులం కోసమేనా? కులం కోసం కాదండి. కులం కోసం కాదా? దేనికోసమై ఉంటారు? కులాన్ని ఆయన వ్యక్తిగత రాజకీయ ఎజెండా పెట్టుకొని ఆయన బీజేపీ తోటి అంటగావుతుండు తప్ప వ్యక్తిగత రాజకీయ అభిప్రాయం, వ్యక్తిగత రాజకీయంగానే ఆయన కులం కోసం డెవలప్మెంట్ కాదా? కులం కోసం కాదు. కులం కోసం అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది, నీకు మోడీ నువ్వే చెప్తున్నావుగా, మోడీ మీటింగ్ పెట్టినావు, జింకానా గ్రౌండ్లో లక్షల మందితో మీటింగ్ పెట్టినట్టున్నావు. ఇప్పుడు అదే మోడీ చెప్తే నీకు మాదిగలకు అభివృద్ధి దిశగా ఫండ్ ఇయ్యడా, మాదిగలకు పదవులు ఇయ్యడా? మరి ఒక సర్పంచ్ని చేస్తలేవు, ఒక జెడ్పీటీసీని చేస్తలేవు, ఒక ఎంపీటీసీని చేస్తలేవు, ఒక ఎంపీని చేస్తలేవు, ఒక ఎమ్మెల్యేని చేస్తలేవు. ఎందుకు అడుగుతలేవు? మరి అదే మోడీ తలుచుకుంటే ఇప్పుడు నువ్వు చెప్తే సీట్లు ఇస్తాడు కదా మోడీ. ప్రభుత్వం అన్న నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు మోడీ చెప్తే నువ్వు వింటున్నావు, మోడీ చెప్తే నువ్వు వింటున్నావు, నువ్వు చెప్తే మోడీ వింటున్నప్పుడు నీకు పదవులు రావాలి కదా. మరి ఎందుకు వస్తలేవు? నీ ఎజెండా ఉన్నట్టే కదా, నీ రహస్య ఎజెండా ఉన్నట్టు కదా. ఎంతమంది ఎన్ని ఏళ్ళు ఇంకా మాదిగలను మోసం చేసుకుంటూ తిరుగుతావు? అంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ముసుగులో మీ కులస్తులనే మోసం చేస్తున్నారా? 100% ఇది కరెక్ట్. అవునా? అవును. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు మీరు? ఇప్పుడు ఉదాహరణకు చూడండి, మాదిగలను ఇప్పుడు మాదిగల కోసమే నువ్వు చేస్తే, మాదిగల కోసమే నువ్వు శ్రమిస్తున్నావు కదా, మాదిగల కోసమే నువ్వు కష్టపడుతున్నావు కదా, మరి మాదిగలను ఎందుకు డెవలప్ చేస్తలేవు అని నేను అడుగుతున్నా. నీ వ్యక్తిగతంగా నువ్వు ఒక్కరి కోసము పార్టీతోనే పోతే కాదు కదా. అదే మాదిగా నీ ఎంబడున్న నాయకత్వానికి ఏం చేస్తున్నావు చెప్పండి. నీ ఎంబడున్న నాయకత్వం నీతో పాటు 30 సంవత్సరాల నుంచి కష్టపడుతుర్రు, బువ్వకు లేక తిండికి లేక అనేక ఆయా కష్టాలు పడి నీ ఎంబడి ఎంఆర్పిఎస్ను భుజాన వేసుకొని తిరుగుతున్నారు. షుగర్లు వచ్చినాయి, బీపీలు వచ్చినాయి, చాలామంది ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నా కూడా ఈ జాతిని మరవకుండా ఈ జాతికి సేవ చేయాలి, ఈ జాతిని ఏదో ఒకటి ముందుకు నడిపించాలని చెప్పేసి ఎంతోమంది కష్టపడుతున్నారు. అలాంటి కష్టపడే తరుణంలో మందకృష్ణ మాదిగ గారు వాళ్ళను క్యాచ్ చేసుకొని బీజేపీ లాంటి మతతత్వ పార్టీలకు అమ్ముడు పోయి ఇవాళ బీజేపీ ఏం చేస్తున్నదండి ఈ దేశంలో? ఒకటి రాముడు గుడి, ఇది తప్ప ఏమైనా డెవలప్మెంట్ ఉన్నదా? పబ్లిక్ ఏం కావాలి? వైద్యం కావాలి, వ్యవసాయం కావాలి, వైద్యం కావాలి, విద్య కావాలి, పరిశ్రమలు కావాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా బతకాలి. ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుందా విద్యార్థులకు, నిరుద్యోగులకు? అది లేదు. ఎంతసేపు ఆడ గుడి అయిందంటే ట్రోల్ చేస్తుంటారు, ఈడ గుడికి డ్యామేజ్ అవుతుందంటే ట్రోల్ చేస్తారు. ఇదే తప్ప ఇంకేమన్నా మోడీ ప్రభుత్వము ఈ 15 ఇప్పుడు దాదాపు 11 సంవత్సరాలు అయిపోయింది. ఈ ప్రభుత్వం ఏమన్నా భారతదేశ ప్రజలకు ఏమన్నా చేస్తున్నదా? చేస్తారు. అదానీ అంబానీ లాంటి పెద్ద పెద్ద బడా పారిశ్రామిక వ్యక్తులకే చేస్తున్నారు తప్ప గరీబు వాళ్లకు, పీపుల్లకు ఏమైనా చేస్తుందా? కరోనా టైంలో చూడండి, 15 లక్షలు వేస్తామని చెప్పి డబ్బు తీసుకొచ్చి ఆ బ్లాక్ మనీ అంతా తీసుకొచ్చి నేను పబ్లిక్ అకౌంట్లో ప్రతి మనిషికి 15 లక్షల అకౌంట్లో డబ్బు వేస్తా అని చెప్పి ఇంత వరదకి వేయలేదు. రైట్ సార్. ఇప్పుడు మీ మేడి పాపయ్య గారి వర్గం ఏదైతే ఉందో ఎంఆర్పిఎస్, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో మీ బాడీ ఉందా? 33 జిల్లాలలో మందకృష్ణ మాదిగ గారికి లేని నెట్వర్క్ మా 33 జిల్లాల్లో మేడి పాపయ్య మాదిగ రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో మా కమిటీలు ఉన్నాయి, జిల్లా కమిటీలు ఉన్నాయి, మండల కమిటీలు ఉన్నాయి, అన్ని జిల్లాలు ఉన్నాయి టోటల్. మేము ఇట్లా ఒక మీటింగ్ కాల్ఫర్ చేస్తే 1,00,000 మంది వస్తారు ఇక్కడికి మినిమం. ఎవరి ఖర్చులు వాళ్ళే పెట్టుకుంటారు, ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టుకొని 1,00,000 మంది వస్తారు. మీ ఇట్లా పాపయ్య మాదిగ గారు ఒక్క పిలిపిస్తే 1,00,000 మంది వస్తారు. ఇప్పుడు పాపయ్య గారు మందకృష్ణ మాదిగ గారు కలిసే అవకాశం ఉందా ఇద్దరు? మేము సిద్ధాంతపరంగా పనిచేస్తాం. మొన్న కూడా ఇప్పుడు 1,00,000 డప్పులు 1,000 గొంతుకలో కూడా ఒక ప్రోగ్రాం తీసుకుంది.
డప్పులు అంటే దండోరనా? దండోరా డప్పులు ఉమ్, హైదరాబాద్కు పిలుపునిచ్చిండు. 1,00,000 డప్పులు 1000 గొంతుకల ప్రోగ్రామ్ అని పిలుపునిచ్చిండు. ఉమ్, ఆ పిలుపులు మేము మాదిగలంగా మేము కూడా భాగస్వాములు. భాగస్వామి అయినాం, మద్దతు తెలిపినాం, మేము కూడా పాల్గొంటాం. మేము కూడా 1,00,000 డప్పులలో మా జనాభాను కూడా తీసుకొచ్చి మేము కూడా నిరూపించుకున్నామని చెప్పి మద్దతు చెప్పినాం, స్వాగతించినాం, పోయి కలిసినాం కూడా. ఉమ్. రైట్. ఇప్పుడు ఇప్పుడు సిద్ధాంతపరంగా వస్తే మేము ఒకటై కొట్లాడతాం, దాంట్లో తప్పలేదు. ఉమ్, సిద్ధాంతం పరంగానే ఉన్నట్టుగా మరి మందకృష్ణ మాదిగ గారు సిద్ధాంత పరంగానే ఉన్నట్టుగా మీకు అర్థం కావట్లేదా? లేదు లేదు, సిద్ధాంతపరంగా లేరా? లేదు లేదు. సిద్ధాంతం పరంగా లేనిదే ఆయనకి కేంద్రం పద్మశ్రీ ఇస్తుందా? కేంద్రం అంటే ఇప్పుడు ఒకటి కేంద్రానికి మద్దతు ఇస్తుండు కనుక ఇక్కడ కుల సంఘం అనేది పెద్ద ఉన్నది, లింక్ అట్లా పోయిందంట. లింక్ అట్లా పోయింది కనుక ఆయన అవార్డు తెచ్చుకోవడం అది సహజం, ఎవరైనా తెచ్చుకుంటారు. మీరు ఏమైనా ఫోన్ చేసిల్లా? ఎందుకంటే మీరు మందకృష్ణ మాదిగ గారితో అప్పట్లో పనిచేసిళ్ళు, ఏమైనా ఫోన్ చేసి చెప్పినాం, విశేష కూడా చెప్పినాం. మేము మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ రాగానే ప్రకటన రాగానే పోయినాం, బోకే ఇచ్చి శాల్వా ఇచ్చి కట్టినాం, సన్మానించుకున్నాం. గౌరవం ఒక కులానికి, ఒక నాయకునికి, కులానికి మందకృష్ణ మాదిగ గారికి శ్రమకు పద్మశ్రీ వచ్చింది కనుక సత్కరిస్తాం, దాంట్లో తప్పేముందండి. సిద్ధాంతాలు వేరు, నీ సిద్ధాంతం వేరు, నా సిద్ధాంతం వేరు, కులం పరంగా పోయినాం అంతే. ఓకే. ఇప్పుడు ఇప్పుడు అంటే మీకు మందకృష్ణ మాదిగ అప్పట్లో ఎలా మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఎట్లా మాట్లాడతాం, మిమ్మల్ని రిసీవింగ్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు? ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు రిసీవింగ్ అనేది అప్పుడు స్టార్టింగ్ ఉద్యమం నడుస్తున్న క్రమంలో మందకృష్ణ మాదిగ గారు చాలా రిసీవింగ్ ఉండే, చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుండే. ఇప్పుడు మధ్యలో 1 year తర్వాత 2 years 3 years తర్వాత 4 years 2000కి వచ్చినాక మళ్ళా అసలు ఉద్యమం ఎక్కడ పోతుందో అనేది అర్థం కాకుండా తయారైన పరిస్థితిలో ఎవరి దారి వాళ్ళు, ఎవరు ఎంఆర్పిఎస్ ఇట్లా విడిపోయి పెట్టుకోవడం, మందకృష్ణ మాది ఇట్లా ఒంటెది పోగడం వల్లనే ఈ ఎంఆర్పిఎస్ అనేది ఇట్లా బదనం అయిపోతుందని విచ్ఛిన్నమైంది. ఇప్పుడు సంఘాలంటే ఇప్పుడు మేడి పాపయ్య గారిది మందకృష్ణ మాదిగ కాకుండా ఇంకో 2-3 కూడా ఉన్నాయి. అవును, మరి వాటి గురించి ఏం చెప్తారు? ఇంకా 2-3 పెట్టుకున్నారు, ఇంకా 2-3 ఇంకా ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా అన్ని జిల్లాలలో లేదు లేదు ఒక మేడి పాపన్న మాదిగ గారికే అన్ని జిల్లాలలో నెట్వర్క్ ఉన్నది, మందకృష్ణ మాదిగ కూడా లేదండి. అవునా? లేదు. రిమైనింగ్ పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటిది? వాళ్ళకు అభిమానులు, ఈయన స్టేట్ ఫిగర్ అయింది కనుక అభిమానంతో ఏదైనా కాల్పారు చేస్తే వస్తారు తప్ప, మా కమిటీ మేడి పాపన్న మాదిగ గారు ఒక్క పిలిపిస్తే ఇవాళ స్టేట్ ఎగ్జిక్యూటివ్ పెట్టాలంటే ఒక 2000 మందితో స్టేట్ ఎగ్జిక్యూటివ్ పెడుతున్నాం, 2000-3000 మందితో పెడతాం మేము. అదే స్టేట్ మీటింగ్ కాల్ఫర్ చేస్తే కూడా మాకు పబ్లిక్ అట్లా వస్తారు, సొంతంగా పబ్లిక్ వస్తారా, సొంతంగా డబ్బులు పెట్టుకొని అన్ని జిల్లాల నుంచి వస్తారు. అన్ని జిల్లా అధ్యక్షులు ఉన్నారు మాకు. అవునా? ఇప్పుడు మీదైతే ఒక క్రమబద్ధీకరణగా నడుస్తుంది. అవును. మరి మీరందరూ మేడి పాపయ్య గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూడా కరెక్ట్ రిసీవింగ్ ఉందా, లేకపోతే అహంకారం కూడా ఆయనలో ఏమైనా ఉందా? మందకృష్ణ మాదిగ గారిలో మీరు చూసిలానే మీరే అన్నారు, మేడి పాపయ్య గారి దగ్గర ఆ రకమైన అహంకారం ఏమైనా ఉందా? ఏం లేదండి. లేదా? అలాంటి అహంకారం ఏం లేదు. ఎవరినైనా రిసీవ్ చేసుకుంటాడు, ఆపద వచ్చినా ఏది వచ్చినా కూడా రిసీవ్ చేసుకొని ఎప్పుడైనా ఏ అర్ధరాత్రి అపరాత్రి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైంది తమ్ముడు, ఏం బాధ వచ్చింది, ఏం కష్టం వచ్చింది, పలాని ఇట్లా యాక్సిడెంట్ అయింది, పలాని జ్వరం వచ్చింది, పలాని దగ్గర ఇట్లా ప్రాబ్లం అయిందంటే కూడా అక్కడ లోకల్ బాడీకి ఫోన్ చేసి ఎమ్మెల్యేతో ఎవరితో అయినా మాట్లాడుకొని వాళ్ళ సమస్య ప్రాబ్లం లేకుండా చేసే తత్వం మేడి పాపన్న మాదిగ గారిది. ఏ రాత్రి అన్నా నువ్వు ఎప్పుడన్నా ఫోన్ చేసి మాట్లాడతావు. రైట్. ఇప్పుడు మీ ముందున్నటువంటి కార్యాచరణ మీ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడము, అవి తీర్చడం అంటున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అంటే పాజిటివ్గా ఉందా? కాంగ్రెస్ పార్టీ
పాజిటివ్ అనేది ఏం లేదండి. వర్గీకరణ మీకు కోసం సపోర్ట్ చేస్తుందా లేదా ఒక మాట చెప్పండి. ఏం సపోర్ట్ చేస్తుందండి? అసలు కాంగ్రెస్ పార్టీ అనేది ముగ్గురు ఎంపీలు ఉంటే మా మాదిగలు పెద్ద జనాభా తెలంగాణలో అంటే మాదిగలు. మాదిగలకు ఒక సీట్ ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ. అవును, కరెక్టే. పెద్దపల్లి ఇవ్వలేదు, నాగర్కర్ని ఇవ్వలే, వరంగల్ ఇవ్వలేదు. ఒరిజినల్ మాదిగలకు అసలు టికెట్లే లేవు. ఎక్కడ సపోర్ట్ చేస్తున్నట్టండి? మరి మీరు ఎందుకు కలిసినట్టు మరి రేవంత్ రెడ్డి గారితో? వర్గీకరణ కోసం మేము కలిసి వర్గీకరణ చేయమని చెప్పినాం. మేము ఎలక్షన్లో మీరు సపోర్ట్ చేసిళ్ళు, మీరు ఓటేయమని చెప్పిళ్ళు మీ వర్గం. ఎంపీ అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో చెప్పలేదు కానీ ఎంపీ ఎలక్షన్లలో మేము సపోర్ట్ చేసినాం. అప్పుడు వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చింది కనుక మేము దాని ప్రకారం ముందుకు పోయినాం. ఇప్పుడు ఎస్సీ మాదిగలోనే ఒక వర్గం ఏమో బీజేపీకి, ఇంకో వర్గం ఏమో కాంగ్రెస్కి. మందకృష్ణ మాదిగ గారి వర్గం ఏమో బీజేపీకి, మేడి పాపయ్య గారి వర్గం ఏమో కాంగ్రెస్కి. అంటే ఒక్క వర్గంలోనే ఈ రకమైనటువంటి ధోరణి ఎట్లా చూడాలి దీన్ని? ఒకటి, ఇప్పుడు మాదిగలకు న్యాయం చేసింది ఏ పార్టీ చేస్తున్నది, దాని దిక్కు మద్దతు తెలుపుతారు. ఇప్పుడు బీజేపీ ఉన్నది, బీజేపీ మాదిగలకు ఏం చేస్తున్నదని ఏం చేయలేదని ఆయన ఎందుకు పోతాడు మరి మందకృష్ణ మాదిగ గారు? అదే కదా, ఇప్పుడు తెలంగాణ టోటల్ మాదిగ సమాజానికి ఈ బీజేపీ అంటే మతతత్వ పార్టీ, బీజేపీ అంటే ఈ మతతత్వ పార్టీని గ్రామాలలో తీసుకురావద్దు అనేది కాంక్షతోటి పట్టుదలతోటి తెలంగాణ సమాజం మాదిగలు ఉన్నది. మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ను అడ్డం పెట్టుకొని మతతత్వ శక్తులను గ్రామాలలోకి తీసుకొచ్చే ప్రయత్నము మందకృష్ణ మాదిగ చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసమండి? దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. వర్గీకరణ కోసమే నరేంద్ర మోదీ గారితో కలిశామనేది మందకృష్ణ మాదిగ గారి వర్గం చెప్తుంది. వర్గీకరణ అనేది అప్పుడే ఫస్ట్ గవర్నమెంట్ 2014లో వచ్చినప్పుడు, బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు 100 రోజులలో వర్గీకరణ చేస్తామని చెప్పారు. మరి 100 రోజులలో వర్గీకరణ ఎందుకు చేయలేదండి? పార్లమెంట్లో పెడితే చట్టం అవుతుంది కదా. నువ్వు సుప్రీంకోర్టు ద్వారా వచ్చిన దానికి నువ్వెట్లా చెప్పుకుంటావు నేనే చెప్పించినని? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రాష్ట్రాల పరిధిలో ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు. అన్ని రాష్ట్రాల్లో సాధ్యమవుతుందా? సాధ్యం కాదు కదండి. ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలలో ఏబిసిడి వర్గీకరణ చేయమని 30 సంవత్సరాల నుంచి ఉద్యమం జరుగుతుంది కాబట్టి ఇక్కడ సాధ్యమైంది. అక్కడ పక్కకు పోతే ఇప్పుడు మహారాష్ట్రలో కానీ ఇంకా వేరే స్టేట్లలో కానీ చేయనీకి సాధ్యపడుతుందా? చేస్తారా వాళ్ళు? అదే నువ్వు మాట ఇచ్చినావు, 100 రోజులలో నేను పార్లమెంట్లో బిల్లు పెడితే ఎస్సీ వర్గీకరణ చేస్తా అని చెప్పినావు. మరి ఎందుకు చేయలేదు? నేను ఎట్లా నమ్మాలి? మాదిగలు, ఈ మాదిగ సమాజం మొత్తం ఎట్లా నమ్మాలి? ఈ దళితులు అందరు ఎట్లా నమ్మాలి? మాదిగ ఉపకులాలు ఏ విధంగా మీ బీజేపీ పార్టీని స్వీకరించాలో చెప్పాలి. మరి మందకృష్ణ మాదిగ గారి మైండ్లో ఏం ఆలోచన ఉందో ఏమో మరి. వారి కలిసిళ్ళు బీజేపీతో కలవడం వల్లనే వర్గీకరణ సాధ్యమైంది అనే ఒక మెసేజ్ని పబ్లిక్లోకి పంపడం జరిగింది. ఎట్లా ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదండి, బీజేపీ చేసింది అయితే ఏం కనబడతలేదు కదా. నీకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఇక్కడ వర్గీకరణ చేయబడ్డది. నీకు బీజేపీ ప్రభుత్వం చేయలేదు కదా, ఇక్కడ లేదు కదా. బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, అక్కడ తెలుగుదేశం మిత్రపక్షాల ప్రభుత్వం ఉన్నది, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మరి బీజేపీ ప్రభుత్వం అయితే చేయలేదు కదా. సెంట్రల్లో ఇప్పటికైనా వాళ్ళు చేయదలుచుకుంటే ఎంతసేపు అండి, పార్లమెంట్లో బిల్లు క్యాబినెట్ నిర్ణయం తీసుకొని పార్లమెంటు బిల్లు పెడితే వర్గీకరణ బిల్లు అయిపోతుంది. అది చేయకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చేస్తే దాన్ని ఎట్లా వీళ్ళు స్వీకరిస్తారు? అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఎదగడం కోసమేనా? ఒక వ్యక్తి ఎదగడం కోసమే మొదటి నుంచి ఈ మాదిగ సామాజిక వర్గాన్ని మొత్తం ఆయన ఎదగనీకే పని చేయించుకోండు మందకృష్ణ మాదిగ గారా టోటల్. మరి ఆయనతో తిరుగుతున్నటువంటి వ్యక్తులకు మరి వాళ్ళకి తెలియదా? మీరేమో ఇట్లా అంటున్నారు, వాళ్ళకి తెలియదా? తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు.
అక్కడ అతని మందకృష్ణ మాదిగ గారు వెంబడి తిరుగుతున్న వ్యక్తులకు తెలుసు మమ్మల్ని మోసం చేస్తుండు, మమ్మల్ని పట్టించుకుంటలేడు, మాదిగ సమాజాన్ని మొత్తం మోసం చేస్తుండు అనేది కూడా తెలుసు వాళ్ళకు. సరే ఇక్కడ చేసినా కూడా వన్ మినిట్ ఇప్పుడు మొత్తం మోసం చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు అని వాదన మీరు అన్నారు. అవును. అయినా కూడా వాళ్ళు ఊకే ఆయన చుట్టూ ఎందుకు తిరుగుతారు? పట్టించుకోనప్పుడు ఎందుకు తిరగాలి? పట్టించుకోవట్లేదని మీరు అంటున్నారు. అవును, పట్టించుకో. మరి ఎందుకు ఊకే ఎందుకు తిరుగుతారు? ఇది కూడా పాయింటే కదా. అదే ఇన్ని ఏళ్ళు ఉద్యమంలో చేసినాం కదా, ఇంకెక్కడ చేస్తాం మనం పోయి, ఏ పార్టీ కింద పనిచేయాలని వేరే ఆప్షన్ లేక గత్యంతరం లేక మందకృష్ణ మాదిగ గారు వెంబటే పోతున్నారు. ఓకే, అంతే తప్ప మెజారిటీ పీపుల్ అయితే పోతలేరండి. అవునా? కొంతమంది, నువ్వు ఎక్కడన్నా చూడండి, ఎక్కడ మీటింగ్ పెట్టినా కొంతమంది బాడీలు లేవు, ఏం లేవు. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసిళ్ళు 2 years నుంచి వెళ్ళి. అవునండి, 2 years నుంచి బిజినెస్ రన్ అవుతుంది మీది. మీ దగ్గర మీ ఎస్సీ వర్గానికి చెందినటువంటి ఒకరిద్దరికైనా మీరు ఏమైనా ఉపాధి కల్పించిల్లా? ఇందులో మా కంపెనీలో చేసేటోళ్ళు మొత్తం మాదిగోళ్ళండి. అవునా? ఎంతమంది ఉన్నారు సార్? 100%. ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. 6కి మీరు ఉపాధి కల్పించిల్లు? ఉపాధి కల్పించిన ఓన్లీ మాదిగ సామాజిక వర్గాన్ని పెట్టుకున్నాను. గ్రేట్ సార్ మీరు నిజంగా. ఎందుకంటే మీరు ఇంకొక వ్యక్తిని నిలదీస్తా ఉన్నారంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు చూసుకోవాలి. మీరు కరెక్ట్. మీరు అందుకనే మేము మాది ఇప్పుడు నాతో పాటు మా తమ్ముడు నాచారంలో ఉంటాడు, హరిబాబు అని. అతను కూడా డీజే సౌండ్ సిస్టమ్ పెట్టి లోన్ పెట్టించినాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ పెట్టిస్తే ఈరోజు ఆయనది లేదన్నా బిజినెస్ చేసుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ ₹1 కోటి ఇంక్రిమెంట్ సంపాదించుకుంటూ ఇక్కడ పెద్ద పెద్ద ఈవెంట్లు చేస్తాడు. పెద్ద పెద్ద ఈవెంట్లు. ఓకే, అట్లా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఒకరికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటూ బిజినెస్ ముందుకు పోవాలని అతను ఎంకరేజ్ చేసి లోన్ ఇప్పించేసి అట్లా అతనితో పాటు ఇంకా టెంట్ హౌస్ కానీ ఇంకా కార్లు కానీ ఏ వృత్తి ఎవరికి ఉంటే ఆ విధంగా పెట్టి ముందుకు నడిపిస్తున్నాం. మీరైతే చేతనిస్తున్నారు ఎంతో కొంత. చేతనిస్తున్నారు. మీ దగ్గర 6 members మీరే మాదిగలకే ఎంప్లాయ్మెంట్, అంతే మాదిగలకే ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది. ఓకే, అంటే మీకే అనిపించిందా? మీకు ఎవరైనా చెప్పిల్లా వాళ్ళు మన కులస్తులుగా పెట్టాలి? నాకే అనిపించింది. ఇప్పుడు ఉద్యమం చేస్తున్నాము, చాలా మంది పని పాట లేకుండా మనోళ్ళు తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉన్న క్రమంలో ఇలాంటి తీసుకొచ్చి మీరు ఉట్టిగా తిరగొద్దు, మా కంపెనీలో వర్క్ ఉన్నది, ఇది మన కంపెనీ, మీ కంపెనీ అనుకొని పని చేయాలి, నా కంపెనీ అనుకొని చేయొద్దు అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు వాళ్ళకి ఫుడ్ ఇక్కడనే వండుకుంటారు, ఇన్నే వండుకుంటారు, తింటారు. కంప్లీట్ అకామిడేషన్ ఇక్కడనే. అంతే. ఇక్కడ ఎంత ఇస్తారు సార్ మీరు శాలరీ మంత్లీ? ఒక్కరికి 18,000, 20. అవునా? నిజంగా అంత ఇస్తారా? నిజంగా ఇస్తాం, అడగండి. ఇప్పుడు వాళ్ళకి డ్యూటీ ఎన్ని అవర్స్ ఉంటుంది? అవర్స్ అంటే ఇక ఇప్పుడు పొద్దున మార్నింగ్ 10కు ఓపెన్ చేసుకుంటారు, ఒక 10:30కి అట్లా క్లోజ్ చేస్తారు. నైట్ 10:30 వరకు క్లోజ్ అవుతుంది. కంప్లీట్గా మార్నింగ్ నుంచి వెళ్ళి ఈవినింగ్ వరకు ఫుడ్ కానీ అవన్నీ మొత్తం మీదే ప్రొవైడింగ్? అంతే, ఫుడ్ అంతా మాదే ప్రొవైడింగ్. రైట్. ఇప్పుడు మీకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరు? మీరు ఒక బిజినెస్ రంగంలో ఉండి ఒక 6గురికి ఉపాధిని కల్పించిళ్ళు, మీకు యాక్చువల్ ఇన్స్పిరేషన్ ఎవరు? అయితే మేము ఈ పోరాటాలు చేస్తున్న క్రమంలో అనేక సమస్యలు వస్తాయి. అవును, అనేక సమస్యల మీద మేము పోరాడుతున్నాం, అనేక సమస్యల మీద మేము పరిష్కారం చేస్తున్నాం. పరిష్కారం చేస్తున్న క్రమంలో మేము కూడా బిజినెస్ ఎందుకు పెట్టుకోకూడదు, మీ బిజినెస్గా ఎందుకు మారకూడదు, ఎంతసేపు ఈ ఉద్యమాలైనా మాకంటూ ఒక సెల్ఫ్గా బిజినెస్ ఉండాలని చెప్పి మేము సొంతంగా నిర్ణయించుకొని చేసుకున్నది. మీకు సపోర్ట్ ఎవరు చేయలే? ఎవరు సపోర్ట్ లేదు. ఎవరు సపోర్ట్ చేయకుండానే మీరు సొంతంగా, అంటే ఇప్పుడు పార్ట్ టైంలో మేము రియల్ ఎస్టేట్ చేసుకుంటా, ఉద్యమమే ఎంఆర్పిఎస్లో తిరుగుకుంటూనే పార్ట్ టైం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటూ అక్కడ ఒక ప్లాట్ ప్లాట్ సంపాదించుకొని ఆ ప్లాట్ కొంచెం ఒక ప్లాట్ అమ్ముకొని ఈ కంపెనీ పెట్టుకోవడం జరిగింది. రైట్. ఇప్పుడు మీ కులంలో చెప్పుకోదగ్గ సమస్యలు ఏమున్నాయి సార్? మా కులంలో చెప్పుకోదగ్గ సమస్యలు అంటే చాలా ఆర్థిక పరమైన చాలా ఉందండి. చెప్పండి. ఈ ఆర్థిక పరమైన అటువంటి స్కిల్స్ డెవలప్మెంట్ లేవు.
చెప్పండి, కొన్ని స్కిల్స్ చెప్పండి. ఇప్పుడు స్కిల్స్ ఉన్నాయి. ఇప్పుడు నా లెక్క కొంతమందికి మాదిగా యువకులకు చదువుకున్న విద్యార్థులకు ఉట్టిగానే ఇప్పుడు బీటెక్లు చేస్తారు, ఇంటర్ బీటెక్లు చేస్తారు. చేయగానే ఆర్థిక స్తోమతతోటి కొందరు స్టాప్ చేస్తారు. ఆ స్టాప్ చేస్తున్న వాళ్ళకు గవర్నమెంట్ ఏం చేయాలంటే ప్రభుత్వము వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ టోటల్ బంద్ చేసేది. ఇప్పుడు సప్లాన్ నిధులు ఉన్నాయి. ఆ నిధులకు వెళ్ళి అందరికీ లోన్లు ఒక 5 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఇస్తే వాళ్ళు స్తోమతను బట్టి వాళ్ళు ఏదైనా బిజినెస్ ఎంచుకుంటారు. ఎంచుకొని ఆ బిజినెస్ రన్ చేసుకుంటా వాళ్ళు ముందుకు పోతారు. ఇప్పుడు అలాంటివి చేయకుండా ఆ నిధులన్నీ పక్కదారి పట్టించే మాదిగలకు ఏడాభివృద్ధి జరుగుతుందండి. ఎక్కడ ముందుకు తీసుకుపోతారు యువతను? మీరు పోయి అడిగిల్లా మరి రేవంత్ రెడ్డి గారిని నేరుగా? సపోర్ట్ చేసినట్టుగా అడిగినాము. సప్లాన్ను యథావిధిగా కంటిన్యూ కొనసాగించాలి. సప్లాన్ నిధులు మాదిగలకు మాదిగ ఉపకులాలకు ఖర్చు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు అంబేద్కర్ ఒక స్కీమ్ పెట్టారు. ఇప్పుడు పోయిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ దళిత బంధు అని చెప్పి అంత ఫ్రాడ్ ఉన్న కార్పొరేషన్ వీకేసి దళిత బంధు అని చెప్పి అందులో పనిచేసే కార్యకర్తలకే 10 లక్షలు అని ఇచ్చుకొని మిగతా మాదిగ సమాజాన్ని మర్చిపోయారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన పొరపాట్లను చేయకుండా మాదిగ సామాజిక వర్గానికి నిధులు ఉన్నాయి, సప్లాన్ నిధులు ఉన్నాయి. ఆ సప్లాన్ నిధులను సక్రమంగా ఖర్చు పెట్టండి, పక్కదారి పట్టియకుండా. ప్రతి సంవత్సరం ఇయర్ నువ్వు బడ్జెట్ వేసి లోన్లు ఇవ్వచ్చు. దాని ద్వారా వాళ్ళు చదువుకుంటోళ్ళు చదువుకుంటారు, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ పెట్టుకొని వాళ్ళు ఉపాధి పొందుతారు. అట్లా డెవలప్ అవుతారు. పహల్గామ్లో ఒక ఘటన జరిగింది, మీకు కూడా తెలుసు. పహల్గామ్ తర్వాత సింధూర్ ఆపరేషన్ ఏర్పడ్డది. ఈ రెండింటికి సంబంధం లేకుండా ఆపరేషన్ కగార్ అది నడుస్తుంది. ఈ మూడింటి గురించి మీ స్పందన ఏంటిది? యాక్చువల్లీ ఒక యువసేన స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం మతం మీదనే యుద్ధం చేస్తుంది తప్ప బడుగు బలహీన వర్గాల మీద దాడి చేస్తుంది. ఆధిపత్య కులాలకు ఆధిపత్య బిజినెస్ మ్యాన్లకు కొమ్ము కాస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఉదాహరణకు ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్లో దాడి చేసి చంపారు. చంపినందుకు వాళ్ళను దాడి చేసి చంపడము, వాళ్ళ మీద దాడి చేయడము మేము ప్రతీకార చర్యగా దాడి చేసి మేము సమర్థిస్తున్నాం. అది కరెక్టే. కానీ ఈ భారతదేశంలో ఉండే పౌరులను చంపే నైతిక హక్కు నీకు ఎక్కడిది? కగారు పేరుతోటి 20,000 సైన్యాన్ని పెట్టి అమాయకుల నక్సలైట్లను ప్రాణాలు తీస్తున్నావు కదా, నీకెవరిచ్చారు ఈ అధికారం? అవతల వ్యక్తులు కూడా మరి వెపన్స్ పట్టుకున్నారు కదా. వెపన్స్ ఎందుకు పడుతున్నారు? భారతదేశంలో అణగారిన వర్గాలకు అనేక సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి నక్సలైట్లు, పీపుల్స్ వార్, వాళ్ళ సమస్యలను నువ్వు పరిష్కరించు. వాళ్ళే సరెండర్ అవుతారు కదా, నీకు గన్నులు పట్టరు కదా. నువ్వు సమస్యలను పక్క పెట్టి వాళ్ళని చంపే హక్కు ఎక్కడ నీకెవరిచ్చిర్రు? మోడీ ప్రభుత్వానికి ఎక్కడిచ్చిర్రు? ఎవరిచ్చిర్రు? ఎందుకు చంపుతారు? ఈ భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఇది ఒకరిని చంపే హక్కు ప్రభుత్వానికి కూడా లేదు. చట్టం తన పరిధి చట్టం చేసుకుంటుంది. వాళ్ళని కావాలంటే అరెస్ట్ చేసి కేసులు పెడితే కోర్టులు ఉన్నాయి, కోర్టు ద్వారా శిక్షిస్తారు. ఉరిశిక్ష వేస్తారా, ఏమేస్తారా, వాళ్ళని చంపుతారా, అది కోర్టు నిర్ణయిస్తుంది. నువ్వు డైరెక్ట్ 20,000 సైన్యాన్ని పెట్టి 20,000 మంది ప్రజాధనాన్ని ఒక భారత పౌరుల మీద పెట్టి చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? అది మిగతా సమాజం కూడా ఇప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్న వ్యక్తులను చంపితే అదే బడుగు బలహీన వర్గాలు ఇంకా గన్నులు పట్టుకొని తిరిగే పరిస్థితి వస్తుంది. నీ గవర్నమెంట్ మీద ఇంటికోవాలి తయారవుతారు. మేము కూడా అనుకుంటున్నాం, అరే ఇంత దారుణంగా మోడీ ప్రభుత్వం చంపుతున్నది,
నక్సలైట్ల మావోయిస్టులను వాళ్ళు ఏం చేస్తున్నారని, మావోయిస్టులు అనేది పబ్లిక్ ప్రజల కోసమే పోరాటం చేస్తుంది, నువ్వు గన్నులు పట్టుకోవద్దు అని చెప్పు, ఆ ప్రజా సమస్యలను సాగు చేయి, వాళ్ళే అడుగులకెళ్ళి వచ్చేసి నీ దగ్గర సరెండర్ అయిపోతారు కదా. చర్చలు పెట్టు వాళ్ళ దగ్గర. పాకిస్తాన్ మీద దాడి జరిగితే నువ్వు యుద్ధం ప్రకటిస్తావు, వాళ్ళు చర్చలు పెడతా అంటే యుద్ధాన్ని ఆపేస్తావు. మరి ఇక్కడ చర్చలు పెట్టకుండా నువ్వు ఈ ఈ మారణహోమం ఏంది, కగారు మారణహోమం ఏంది, కగారును ఆపి. ఇప్పుడు ఎవరు ఆపేయమంటే వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదులు, అర్బన్ నక్సలైట్లు. ఇది మీ సిద్ధాంతం, బీజేపీ సిద్ధాంతం. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు, వాళ్ళ మీద తిట్ల పురాణం, బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్ళు. మీరు సరెండర్ అవుతారా అంటే అప్పుడు సపోర్ట్ చేయని వ్యక్తులు ఇప్పుడు ఎటు పోలేని పరిస్థితి ఉంది కాబట్టి సరెండర్ అవుతామని వాళ్ళు అంటున్నారు. లేదండి, సరెండర్ కానీకి వాళ్ళది ఏముంటుంది, వాళ్ళది ఏమన్నా ఆస్తులు కావాలంటారా, పాస్తులు కావాలంటారా? పబ్లిక్ సమస్యలను మీరు పరిష్కరించండి అని చెప్తున్నారు, దాన్ని స్వాగతిస్తున్నారు. మేము చర్చలకు వస్తాము, మీకు గన్నులు సరెండర్ చేస్తాం, వాళ్ళ సమస్యలకు. అప్పుడు రానే మీరు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అనేది చర్చలు ఇంతకుముందు కూడా వచ్చినారండి. వైఎస్ రాజశేఖర్ ప్రభుత్వంలో కూడా చర్చలు పెట్టిర్రు. చర్చలు పెట్టి ఆ చర్చలను ఏమైనా సాగు చేసిరా? సాగు చేయలేదు. ఆ చర్చలు అట్నే ఉన్నాయి, మళ్ళీ ఎన్కౌంటర్లు చేసిర్రు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు కదా. 20,000 మందిని మిలిటరీ బలగాన్ని దింపి మరణం సృష్టించేది ఇదెక్కడి ధర్మం అండి? హిందూ ధర్మంలో ఉన్నదా? ధర్మం చెప్తుందా అనేది? దేవుడు చెప్తుండా సంపమని అమాయక నక్సలైట్లను? పబ్లిక్ కోసం కదా అండి కొట్లాడుతున్నది. ఎందుకు చేస్తున్నట్టు మరి అక్కడ? ఇప్పుడు బీజేపీ మీరు బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ అక్కడ ఈ రకమైనటువంటి యాక్టివిటీ చేయడానికి గల వెనకాల ఏం రహస్యం దాగుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ఒకటే అండి, అడవి బిడ్డలను వెలగొడితే అక్కడ ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజ సంపద అంతా దోచుకోనికి, అదాని అంబానికి దోచిపెట్టనీకి ఇప్పుడు ఆపరేషన్ కగారు పేరు పెట్టిర్రు. ఆపరేషన్ కగారు పేరు పెట్టి అక్కడ అడవి బిడ్డలను అందరినీ చంపడం. ఇప్పుడు దాదాపు 1000 మందిని చంపారు. కనీసము శవాన్ని కూడా ఇవ్వకుండా దహనకండ చేస్తున్నారంటే ఎంత దుర్మార్గమైన విషయం అండి ఇది. మేమైతే రగిలిపోతున్నాం అసలు బీజేపీ ప్రభుత్వం అంటేనే. ఇప్పుడు మొత్తానికైతే ఏరువేత అయితే కంప్లీట్గా అయిపోతుంది. 2026 జూన్ జూలై కల్లా ఈ మావోయిస్ట్ అనే వాళ్ళే లేకుండా చేస్తామని చెప్పేసి అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్లో అన్నారు. నిజం ఇది సాధ్యమవుతుందా? ఇది సాధ్యమయ్యే పనే కాదండి. ఇటువంటి వాళ్ళు, హిట్లర్ లాంటి వాళ్ళు ఎన్నో యుద్ధాలు చేసి అమాయక ప్రొఫెషనల్ చంపిన వాళ్ళు కూడా మట్ల కలిసిపోయారు. ఇప్పుడు మోడీ, అమిత్ షా ఏంది, వాళ్ళు కూడా మట్లనే కలిసిపోతారు. ఇప్పుడు ఓకే, సంవత్సరం టైం ఉంది. ఈ సంవత్సరంలో అందరినీ మేము ఏరేస్తాము, ఇక ఈ నెక్స్ట్ ఎవ్వరు ఉండరు అనేది ఒక టాక్. ఉండరా మావోయిస్ట్ వాళ్ళు? ఉంటారా? నక్సలైట్ మావోయిస్టులను అంతమొందించే తరం ఎవరిది కాదండి. అది ఉంటుంది. భారతదేశం ఉన్నంత వరకు నక్సలిజం ఉంటుంది. అవునా? ఇది 100%. ఎక్కడ దిక్కున పుట్టుకొని ఉంటుంది. ఇప్పుడు 1000 మంది చనిపోయారు కదా, వాళ్ళ స్థానంలో ఇప్పుడు ఎవరు వస్తారు? 1000 మంది ఇంకా పుట్టుకొస్తారు. 1000 మంది చచ్చిపోతే ఇంకా 1000 మంది పుట్టుకొస్తారు, రగిలిపోతారు. ప్లేస్ ఎక్కడ? ఇప్పుడు అంత ప్లేస్ అంతా ఆక్రమించేసింది ఆర్మీ. ప్లేస్ ఎక్కలేదు కదా, ఎక్కడ ఉంటారు? ఇంకా ఉంటుంది. దానికి సొల్యూషన్ ఆలోచిస్తారండి. దానికి ఒక మార్గం ఉంటుంది, ఆ మార్గాన పోతుంది. అంతం అనేది ఉండదు, ఎవరి తరం కాదు అంతం చేయడానికి నక్సలిజాన్ని. అంతేనా? మావోయిస్టులను అంతం చేస్తాము నెక్స్ట్ ఇయర్ జూన్ జూలై కల్లా అనేది ఒక టాక్. సాధ్యం కాదు. సాధ్యం కాదా? సాధ్యం అస్సలు కాదు. మూలాలు ఉంటాయి, మూలాలు కంపల్సరీ ఉంటాయండి. వాళ్ళ పందా వేరు ఉంటుంది, వాళ్ళ పందా మార్చుకుంటారు. ప్రజలల్లో ఉండే నాయకత్వము సజీవంగా ఎప్పటికీ ఉంటుంది. పబ్లిక్ కోసం, ప్రజల కోసం ఏదైతే పోరాటాలు చేస్తారో వాళ్ళు సజీవంగా భారతదేశం ఉన్నంత వరకు ఇలాంటి నక్సలైట్లు కానీ, ఇలాంటి ఎంఆర్పిఎస్ ఉద్యమాలు కానీ ఏవైనా ఉద్యమం చేసేవి ఉంటాయి. ఫైనల్గా ఒకటి, కగారు చాలా దారుణం బీజేపీ ప్రభుత్వం చేసేది. బీజేపీ ప్రభుత్వం కగారును తక్షణమే ఆపి వాళ్ళతోని చర్చలు పెట్టి వాళ్ళ డిమాండ్లు పరిష్కరిస్తే వాళ్ళు సరెండర్ అవుతారు.
రైట్ సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు మీరు సమాజానికి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఎందుకంటే మీది ఒక వింగ్, ఆ వింగ్లో మీరు ఒక పొజిషన్లో ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులైన స్థాయిలో ఉన్నారు, యువసేన అనే అంటే ఒక వింగ్కి, యంగ్స్టర్స్కి మీరు ఒక బాస్గా ఉన్నారు మీ వింగ్కి. యాక్చువల్లీ మీరేమన్నా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? ఫైనల్ తప్పకుండా అండి. చెప్పండి. అయితే మాదిగా యువత చెడుదారి పట్టకుండా ఎవరైతే మాదిగా యువకులు ఉన్నారో వాళ్ళు సొంతంగా బిజినెస్ కావచ్చు, ఏదన్నా వర్క్ చిన్న టీ కొట్టైనా సరే పెట్టుకొని ఆర్థికంగా ఫ్యామిలీని పోషించుకుంటూ, తల్లిదండ్రులను పోషించుకుంటూ, సమాజానికి ఉపయోగపడే విధంగా మనం ఉండాలని చెప్పి వాళ్ళకు నేను సందేశాన్ని ఇస్తున్నాను. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూసినాను నేను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.